Hi students, welcome to ACE Online. సో ఈ ఈఏపీ సెట్ టార్గెట్ 2025లో భాగంగా ఈ సెక్షన్లో కెమిస్ట్రీకి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది చూద్దాం. ఓకే, సో చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ అనేది. మీరు ఈజీగా పెట్టగలిగే విధంగా ఈ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఎవరైతే ఈ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో తెలంగాణ మరియు ఆంధ్ర నుంచి అటువంటి విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఫ్రీగా మాక్ టెస్ట్లు అనేటువంటివి, ఓకే, సో ఫ్రీగా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. అంటే ఏమేమి ఉంటాయి దీనిలో? మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది, ఫిజిక్స్ అనేటువంటిది ఉంటుంది, కెమిస్ట్రీ. సో ఇవి సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. నెక్స్ట్ మల్టీ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటాయి. ఇంకోటి ఫుల్ లెంత్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటాయి. ఇది కంప్లీట్గా ఫ్రీ అనమాట, కంప్లీట్గా ఫ్రీ. ఎవరైనా కానీ ఈ టెస్ట్ అనేటువంటిది రాసుకోవచ్చు. సో మీరే కాకుండా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళే కాకుండా ఇప్పుడు మెడికల్ వాళ్ళు ఉంటారు, సో ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అయినా కానీ రాసుకోవచ్చు. మీరు దానికి చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో మీరు మీ మొబైల్లో స్కానర్ అనేటువంటిది ఉంటుంది. ఆ స్కాన్ అనేటువంటి దాన్ని తీసి దీన్ని స్కాన్ చేసుకోండి. డైరెక్ట్గా మీకు ఆ వెబ్ పేజ్కి తీసుకెళ్తుంది. ఆ వెబ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది. ఎందుకనంటే మీరు లాగిన్ అవుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఓటీపీ కానీ ఇలాంటివన్నీ కూడా దానికి వస్తాయన్నమాట, అందుకని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచైనా ఈ టెస్ట్ అనేటువంటిది రాసుకోవచ్చు. అంటే ల్యాప్టాప్స్ నుంచి కానీ, లేదంటే పీసీ నుంచి కానీ, మొబైల్ నుంచి కానీ. సో ల్యాప్టాప్స్ అనేది కనుక లేదు, ఈ పీసీ కంప్యూటర్స్ ఇలాంటిది ఏదైనా ఉంటే, పర్సనల్ కంప్యూటర్స్ ఇలాంటిది ఏమైనా ఉంటే మీరు ఇంకా చాలా బాగా నీట్గా రాసుకోవచ్చు అనమాట. మొబైల్లో కూడా రాయొచ్చు, కాకపోతే ఏంటంటే నీకు పీసీ అనేటువంటిది చాలా బాగుంటుంది రాయడానికి. సో ఎక్కడి నుంచి అయినా 24/7 నువ్వు అర్ధరాత్రి అయినా ఏ టైంలో అయినా కానీ నువ్వు రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ ఓవరాల్గా దీనిలో 8 టెస్ట్లు అనేటువంటిది మీకు ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా 3 టెస్ట్లు అనేటువంటిది ఉంటాయి. ఫిజిక్స్ ఒక టెస్ట్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలా. నెక్స్ట్ మల్టీ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ అని, సో మ్యాథ్స్ ప్లస్ కెమిస్ట్రీ అని ఇలా మల్టీ సబ్జెక్ట్స్ వైజ్గా ఉంటాయి. నెక్స్ట్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు అనేటువంటిది ఇంకొక 2 అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు రిజిస్టర్ అవ్వచ్చు, ఎప్పుడైనా కానీ రిజిస్టర్ అవ్వండి. నెక్స్ట్ ఈ ఫుల్ లెంత్ టెస్ట్లు అంటే ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి? 160 ఉంటాయి. 80 ఏమో మ్యాథ్స్ నుంచి, నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ఉంటాయి. కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ని మీరు రాయకముందు ఇవన్నీ కూడా ఒకసారి ఇలాంటి మాక్ టెస్ట్ని రాయటం మంచిదన్నమాట. ఎందుకనంటే నీకు టెన్షన్ అనేది ఫీల్ అవ్వకుండా ఉంటావు. రెండోది, ఎక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే స్కోరింగ్ అనేటువంటిది వస్తుంది. మ్యాథ్స్ నుంచి వెళ్తే వస్తుందా, ఫిజిక్స్ నుంచి వెళ్తే వస్తుందా, కెమిస్ట్రీ నుంచి వెళ్తే వస్తుందా? సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, అందరి బ్రెయిన్ అనేది ఒకే విధంగా ఉండదు. కొంతమందికి మ్యాథ్స్ నుంచి చేస్తే మంచి స్కోర్ అనేది రావచ్చు. అది నీకు మాత్రమే తెలుస్తుంది, నువ్వు అటెంప్ట్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా వెళ్ళండి, మ్యాథ్స్ నుంచి వెళ్ళండి, ఫిజిక్స్ నుంచి వెళ్ళండి, కెమిస్ట్రీ నుంచి వెళ్ళండి అని చెప్తా ఉంటారు. సో కానీ నీకు ఏది ఈజీ అనేది నీకు తెలిసినంత విధంగా వాళ్ళకి తెలియదు కదా. అందుకనే ముందుగానే ఈ టెస్ట్లు అనేటువంటిది రాసుకోవాలి. సో ఇలాంటి టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయడానికి ఫ్రీగా మనం ఈ టెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి, డైరెక్ట్గా మీకు ఆ వెబ్ పేజ్కి వెళ్ళిపోతుంది. లేదు అంటే దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఆ లింక్ అనేటువంటిది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వీడియోస్ అనేటువంటిది కూడా చేస్తున్నాం. లేదు, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అనేటువంటిది మీరు గూగుల్లో టైప్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఫస్ట్ పేజ్లోనే టెస్ట్ సిరీస్ అని ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని క్లిక్ చేస్తే మోస్ట్లీ మన ఈ ఈఏపీ సెట్కి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ఇద్దరికి సపరేట్గా ఉంటాయి. ఇద్దరు కూడా మీరు ఎన్రోల్ అనేటువంటిది అయ్యి ఆ ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవచ్చు. సరే, ఈరోజు క్లాస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది చూద్దాం. చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్ ఈజ్ ఆంఫోటరిక్ అంటున్నాడు. ఆంఫోటరిక్ అంటే ఏంటి? ఆంఫోటరిక్ అంటే మోస్ట్లీ దానికి ఎసిడిక్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఎసిడిక్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బేసిక్ నేచర్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఓకేనా? సో బేసిక్ నేచర్, ఎసిడిక్ నేచరు, నెక్స్ట్ ఇంకోటి బేసిక్ నేచర్, రెండు కూడా ఉంటే దాన్ని ఏమంటారు? ఆంఫోటరిక్ నేచర్ అనేటువంటిదిగా చెప్తారు. అయితే పీరియాడిక్ టేబుల్లో ఈ ఆంఫోటరిక్ నేచర్ అనేది కొన్ని ఎలిమెంట్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. సో మీరు చూడొచ్చు, మెటల్ ఆక్సైడ్స్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. మెటల్ ఆక్సైడ్స్ అనేది ఎప్పుడు కూడా ఏ నేచర్ ఉందని చెప్తాం? బేసిక్ నేచర్ అనేటువంటిది ఉంటాయని చెప్తాం.
అందుకనే టాప్ టు బాటమ్ నీకు పీరియాడిక్ టేబుల్లో బేసిక్ నేచర్ అనేటువంటిది ఏమవుతుంది? సో బేసిక్ నేచర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇంక్రీజెస్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. అదే నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో వీటి యొక్క ఆక్సైడ్స్ ఎప్పుడు కూడా ఎసిడిక్ నేచర్ అనేటువంటిది ఉంటాయి. ఎసిడిక్ నేచర్. ఓకే. అయితే ఇక్కడ చూడండి మీరు ఒక పీరియడ్ అనేటువంటిది ఒక గ్రూప్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. ఇలా నిలువుగా ఉంటే వాటిని గ్రూప్స్ అంటారు కదా! సపోజ్ ఇలా చూడండి బెరీలియం అని, మెగ్నీషియం అని, కాల్షియం అని, స్ట్రాన్షియం అని, రేడియం అని, ఓకే. సో బేరియం అని, రేడియం అని ఇలా ఉన్నాయి. టాప్ టు బాటమ్ మీరు ఇలా కిందకు వస్తున్నారనుకోండి. కిందకు వస్తున్నప్పుడు మెటాలిక్ నేచర్ అనేటువంటిది పెరుగుతుంది. మెటాలిక్ నేచర్ అనేటువంటిది ఏమవుతుంది అంటే పెరుగుతుంది అనేటువంటిది చెప్తాం. మరి నాన్ మెటాలిక్ నేచర్ అనేటువంటిది ఏమవుతుంది? నాన్ మెటాలిక్ నేచర్ అనేటువంటిది మోస్ట్లీ ఓకేనా, నాన్ మెటాలిక్ నేచర్ అనేటువంటిది మోస్ట్లీ డిక్రీజెస్ అనేటువంటిదిగా చెప్తారు. మెటాలిక్ నేచర్ ఏమో పెరుగుతుంది, నాన్ మెటాలిక్ నేచర్ ఏమో తగ్గుతుంది అనమాట. సో ఈ మెటల్ యొక్క ఆక్సైడ్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి? బేసిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి? ఎసిడిక్ నేచర్ అనేటువంటి దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి అనమాట. నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేది ఎసిడిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. అంటే టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎసిడిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. మరి ఆ రెండు కానిదే కదా, రెండు నేచర్స్ అనేటువంటిది ఉంటేనే వాటిని ఏమంటారు? ఆంఫోటరిక్ నేచర్ అంటారు. సో మోస్ట్లీ ఏమేమి దీనికి ఎగ్జాంపుల్స్ అనేటువంటిది అవుతాయి? సో బోరాన్ ఆక్సైడ్ అనేది ఇచ్చాడు, నెక్స్ట్ అల్యూమినియం ఆక్సైడ్ ఇచ్చాడు, గాలియం ఆక్సైడ్ అనేది ఇచ్చారు, ఇండియం ఆక్సైడ్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ చూడండి ఈ అల్యూమినియం ఆక్సైడ్ అనేటువంటివి అంటే ఈ థర్డ్ గ్రూప్ బోరాన్ ఫ్యామిలీలో ఇవన్నీ ఇచ్చి ఏది ఆంఫోటరిక్ ఆక్సైడ్ అంటున్నాడు. అల్యూమినియం ఆక్సైడ్ అనేటువంటిది చెప్తాం. ఇవి యాసిడ్స్తోనూ రియాక్ట్ అవుతున్నాయి, బేసిస్ అనేటువంటి వాటితోనూ రియాక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అల్యూమినియం ఆక్సైడ్ కానీ, జింక్ ఆక్సైడ్ కానీ, లెడ్ ఆక్సైడ్ కానీ, టిన్ ఆక్సైడ్ కానీ, బెరీలియం ఆక్సైడ్ కానీ, మాంగనీస్ ఆక్సైడ్ కానీ, క్రోమియం ఆక్సైడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలా కన్సిడర్ చేస్తున్నాం? ఆంఫోటరిక్ ఆక్సైడ్స్గా తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిడైజింగ్ పవర్ ఆఫ్ హాలోజన్స్ అంటున్నాడు. ఆక్సిడైజింగ్ నేచర్ అనేటువంటిది మీరు ఎప్పుడు కూడా హాలోజన్స్ అంటున్నాడు కదా, హాలోజన్స్ అంటే ఈ 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి వీటిని హాలోజన్స్ అంటాం. సో ఓకే, ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటివి ఉంటాయి కదా, అయోడిన్, ఆస్టైన్ ఇలాంటివి ఉంటాయి. సో టాప్ టు బాటమ్ నీకు వచ్చేసరికి ఏమవుతుంది? ఆక్సిడైజింగ్ నేచర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఆక్సిడైజింగ్ నేచర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది అనమాట. మరి రెడ్యూసింగ్ నేచర్ అనేటువంటిది ఏమవుతుంది? రెడ్యూసింగ్ నేచర్ అనేటువంటిది ఏమవుతుంది అంటే ఇంక్రీజెస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, రెడ్యూసింగ్ నేచర్ అనేది మోస్ట్లీ మెటల్స్ అనేటువంటిది ఈజీగా నీకు ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి, నాన్ మెటల్స్ అనేటువంటిది ఈజీగా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తాయి. దీనికి నాన్ మెటాలిక్ నేచర్ ఎక్కువ, దీనికి మెటాలిక్ నేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నాన్ మెటాలిక్ నేచర్ దీనికి ఎక్కువ, నాన్ మెటాలిక్ నేచర్ దీనికి తక్కువ, మెటాలిక్ నేచర్ దీనికి తక్కువ, మెటాలిక్ నేచర్ దీనికి ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే టాప్ టు బాటమ్ వచ్చేసరికి నీకు ఆక్సిడైజింగ్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అంటున్నాం కాబట్టి సో దేనికి ఎక్కువగా ఉంటుంది? ఆర్డర్ అడుగుతున్నాడు కదా, సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేటువంటి వాటిని తీసుకుంటాం. అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, విచ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఈజ్ పారామాగ్నెట్ అంటున్నాడు. యాక్చువల్గా పారామాగ్నెట్గా ఉండాలి అంటే దానిలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉండాలి. ఓకే, సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉండాలి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేదు అంటే మనం బాండ్ ఆర్డర్ ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, బాండ్ ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు నీకు అది ఎప్పుడు కూడా ఎలా రావాలి? బాండ్ ఆర్డర్ ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇలా 0.5 అని, 1.5 అని. ఓకే, సో ఈ ఓరియంటెడ్లో బాండ్ ఆర్డర్ అనేటువంటిది అంటే బాండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని కూడా మనం చెప్పొచ్చు. బాండ్ ఆర్డర్ ఇలాంటి వాటిని బేస్ చేసుకుని ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 అనే అటామిక్ నెంబర్ ఉంది, 3 అని ఉంది, 7 అనేటువంటిది ఉంది, 5 అనేటువంటిది ఉంది. వీటిని మనం ఆర్బిటాల్లో ఫిల్ చేసినప్పుడు ఇలా 1 అని రాస్తాం, 3 అనేటువంటిది తీసుకుంటే ఇలా తీసుకుని ఇంకొక ఎలక్ట్రాన్ని ఇంకా మిగిలిన వాటిలో ఈ విధంగా మెన్షన్ అనేటువంటిది చేస్తారు. అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉన్నప్పుడు, సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదనమాట. ఓకే, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉన్నటువంటి ప్రతి సిస్టమ్ కూడా మోస్ట్లీ మ్యాగ్నెటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఉన్నటువంటివి కూడా మ్యాగ్నెటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. పీరియాడిక్ టేబుల్లో మనకి 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 118 ఎలిమెంట్లో ఆడ్ నెంబర్ ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా మ్యాగ్నెటిక్ నేచర్ అనేటువంటిది ఉంటుందని చెప్పొచ్చు. మ్యాగ్నెటిక్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ మనం వాటిని ఎలా చెప్తాం? నైట్రోజన్, ఆక్సిజన్ అనేటువంటిది ఇచ్చారు, బాండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు, లేదు అంటే సింపుల్గా ఇలా క్యాలిక్యులేషన్ అయినా మనం చేయొచ్చు. ఇది చూడండి, నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది ఉంది. నైట్రోజన్కి అటామిక్ నెంబర్ అనేటువంటిది ఎంత ఉంటుంది?
సో 7 ఆక్సిజన్కి ఎంత 8 8 + 7 అంటే సో ఆడ్ నెంబర్ వస్తుందా ఈవెన్ నెంబర్ వస్తుందా ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఎప్పుడు కూడా ఏ నేచర్ అనేటువంటిది ఉంటుంది మోస్ట్లీ పారామాగ్నెటిక్ నేచర్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో పారామాగ్నెట్ ఉంటుంది ఇప్పుడు N2O అనేటువంటిది తీసుకోండి N2O 2 నైట్రోజన్స్ అంటే 2 × 7 ప్లస్ ఆక్సిజన్ అంటే 8 అంటే ఈవెన్ నెంబర్ అనేటువంటిది వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ N2O3 సో ఇది ఆక్సిజన్ అనేది నీకు 8 నెక్స్ట్ నైట్రోజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 7 కాబట్టి ఇక్కడ కూడా నీకు ఈవెన్ నెంబర్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ కూడా నీకు ఈవెన్ నెంబర్ అనేటువంటిది వస్తుంది అంటే ఈ క్వశ్చన్ చేయడానికి మనం ఈ కాన్సెప్ట్ని వాడుకోవచ్చు అనమాట సో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు అయితే ఆక్సిజన్ అనేది తీసుకున్నట్లయితే ఇది జనరల్గా పారామాగ్నెట్ ఎందుకంటే బాండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని మనం ఫిల్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్స్ అంది యాక్చువల్గా ఇది ఈవెన్ నెంబర్ వస్తుంది కదా కానీ బాండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని మనం ఫిల్ చేస్తున్నప్పుడు సిగ్మా 1s అని సిగ్మా స్టార్ 1s అని నెక్స్ట్ సిగ్మా 2s అని సిగ్మా స్టార్ 2s అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇవి బాండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఎలక్ట్రాన్స్ అనేటువంటి వాటిని ఫిల్ చేస్తూ ఉంటాం ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఆక్సిజన్ అనేటువంటి దాన్ని ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 14 బిలో ఉంటే ఒక విధంగా ఫిల్ చేయాలి 14 అబవ్ ఉంటే ఇంకొక విధంగా ఫిల్ అనేటువంటిది చేస్తాం కదా సో దాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఆక్సిజన్కి పారామాగ్నెటిక్ నేచర్ అనేటువంటిది వస్తుంది అనమాట ఓకే సో 2px 2py 2pz అనేటువంటి ఆర్బిటాల్స్ ఉంటాయి సో వీటిలోకి 1 ఎలక్ట్రాన్ అనేటువంటిది రావటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని బేస్ చేసుకుని ఇలా సింగిల్ ఎలక్ట్రాన్ కనుక వస్తే అన్పేడ్ ఎలక్ట్రాన్ కనుక వస్తే వాటికి ఎప్పుడు కూడా ఏ నేచర్ ఉంటుందని చెప్తున్నాం పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది మనకి ఇచ్చినటువంటి ఈ గ్యాసెస్లో మోస్ట్లీ నైట్రిక్ ఆక్సైడ్కి మాత్రమే పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది నెక్స్ట్ హైబ్రిడేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఇన్ XeF4 అంటున్నాడు సో జీనాన్కి సంబంధించినటువంటి టెట్రాఫ్లోరైడ్ అనేటువంటిది ఇచ్చారు సో ఈ సెంట్రల్ ఆటమ్ ఏదైతే ఉంటుందో దానికి ఆక్సిజన్ స్టేట్ హైబ్రిడేషన్ అనేటువంటిది ఏమొస్తుంది అంటున్నారు హైబ్రిడేషన్ ఎలా చెప్పొచ్చు ఇలాంటి వాటికి సో చూడండి xenon అనేటువంటిది ఏ గ్రూప్ 8th గ్రూప్ అనమాట అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఇలా తీసుకోండి 1 2 3 4 5 6 7 8 సో 8th గ్రూప్ 8 బాండ్స్ని ఫామ్ చేయాలి ఎన్ని బాండ్స్ని ఫామ్ చేసింది 4 సో 1 2 3 నెక్స్ట్ 4 అనేటువంటిది ఇలా తీసుకుంటాం 4 ఓకే అయితే ఈ మిగిలినటువంటి 2 ఎలక్ట్రాన్స్ని ఇలా 2 బాండ్స్ లాగా తీసుకోండి మొత్తం ఎన్ని బాండ్స్ వచ్చినాయి 6 బాండ్స్ వచ్చినాయి 6 బాండ్స్ అంటే 6 పేర్స్ అనమాట ఒక s ఆర్బిటాల్ అనేటువంటి దానికి ఒక పేరు సరిపోతుంది 3 p ఆర్బిటాల్స్ని ఓకే సో 3 p ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే sp3 ఇక్కడ ఒక 3 పేర్స్ అనేటువంటిది వచ్చేస్తాయి d ఆర్బిటాల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ 5 అనేటువంటిది ఉంటాయి సో 5లో మనకు కావాల్సింది 2నే కాబట్టి sp3d2 అనేటువంటిది చెప్తాం 6 అంటే ఏంటి 6 బాండ్స్ అంటే 6 పేర్స్ అని అర్థం ఒక పేర్ సో సెకండ్ పేర్ థర్డ్ పేర్ ఫోర్త్ పేర్ ఫిఫ్త్ పేర్ సిక్స్త్ పేర్ అనమాట అంటే sp3d2 అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ద మోస్ట్ ఎసిడిక్ ఆక్సైడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటున్నాడు సో చూడండి ఎసిడిక్ నేచర్ గురించి అడుగుతున్నారు కార్బన్ సిలికాన్ టిన్ అనేటువంటిది నెక్స్ట్ లెడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో టాప్ టు బాటమ్ వచ్చేసరికి మెటాలిక్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా సో మెటాలిక్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతున్నాయి మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయితే బేసిక్ నేచర్ అనేటువంటిది కూడా ఏమవుతుందో చెప్తాం బేసిక్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజెస్ అనమాట మరి ఇక్కడ తీసుకున్నట్లయితే నాన్ మెటాలిక్ నేచర్ అనేటువంటిది అని చెప్పొచ్చు నాన్ మెటాలిక్ నేచర్ అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు నాన్ మెటాలిక్ నేచర్ మోస్ట్లీ ఇక్కడ ఇంక్రీజెస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు ఎక్కడ ఇదిగోండి ఇలా అప్వర్డ్కి వెళ్ళాలి ఇలా కింద నుంచి పైకి వెళ్తే నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ ఎసిడిక్ నేచర్ అనేటువంటిది ఏమవుతుంది ఇంక్రీజెస్ అనేటువంటిదిగా చెప్తాం ఎసిడిక్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజెస్ అనమాట ఓకేనా సో కాబట్టి ఈ కార్బన్ సిలికాన్ టిన్ లెడ్ తీసుకుంటే ఏది మంచి నాన్ మెటల్ అంటే కార్బన్ అనమాట సో కార్బన్ యొక్క ఆక్సైడ్ని మనం ఎలా తీసుకోవచ్చు నథింగ్ బట్ యాసిడ్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు అదే ఈ లెడ్ అనేది తీసుకున్నాం అనుకోండి లెడ్ అంటే సో పీబీ అనేటువంటిదిగా చెప్తారు కదా కార్బన్ సిలికాన్ సో నెక్స్ట్ టిన్ లెడ్ ఇలాంటిది ఇచ్చారు టిన్ యొక్క ఆక్సైడ్ అనేటువంటిది ఏదైతే ఉంటాయో అవి కూడా యాంఫోటరిక్ నేచర్ ఉంటాయని మనం ప్రీవియస్గా చెప్పుకుని ఉన్నాం సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఎసిడిక్ నేచర్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది నెక్స్ట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాండ్ యాంగిల్ ఇన్ NH3 PH3 ASH3 అనేటువంటిది ఇచ్చారు ఓకే ఆర్సెనిక్ హైడ్రైడ్ అని అమోనియా అని పాస్పైన్ అనేటువంటిదిగా చెప్తాం వీటిని ఓకే సో పాస్పైన్ ఇలాంటి వాటిగా ప్రొనౌన్స్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు సో నైట్రోజన్ పాస్పరస్ ఆర్సెనిక్ యాంటిమోనీ బిస్మత్ ఓకే సో బిస్మత్ ఇలా తీసుకుంటే దీని మీద లోన్ పేర్స్ అనేటువంటిది ఉంటాయి నైట్రోజన్ మీద లోన్ పేర్స్ అనేటువంటిది ఉంటాయి సో ఇప్పుడు ఇలా 3 హైడ్రోజన్స్తో బాండ్ అనేటువంటిది ఇది ఫామ్ చేస్తుంది సో ఇక్కడ నీకుండేటువంటి ఎలక్ట్రాన్స్ని బాండ్ పేర్ అంటారు ఇదేమో లోన్ పేరు ఇది వచ్చేసరికి బాండ్ పేర్
సో జనరల్గా లోన్ పేర్ రిపల్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత బాండ్ పేర్ రిపల్షన్ అనేటువంటిది ఉంటుంది. బాండ్ పేర్ రిపల్షన్ అనేటువంటిది ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పేరు నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పేరుకి మధ్యన ఇక్కడ ఉన్నది ఓన్లీ ఇక్కడ లోన్ పేరు లేదు కదా, ఇది లోన్ పేరు, ఇది బాండ్ పేరు. కాబట్టి ఈ రెండింటి మధ్య రిపల్షన్ అనేటువంటిది ఉండటం వల్ల ఏమవుతున్నాయి, సో యాక్చువల్గా ఇది sp3 హైబ్రిడేషన్ అనేటువంటిది ఉన్నప్పుడు నీకు 109.28 అనేటువంటిది ఉండాలి, 109 degrees 28 minutes ఇలా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ బాండ్ని ఇలా కిందకి అంటే కొంచెం బాండ్ అనేది తగ్గుతుంది అనమాట. సో 107కి నీకు బాండ్ యాంగిల్ అనేటువంటిది పడిపోతున్నాయి. అదే ఈ పాస్పరస్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ వేరియేషన్ అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే పైనుంచి కిందకు వచ్చేసరికి ఏమవుతుందంటే బాండ్ యాంగిల్లో వేరియేషన్ అనేటువంటిది వస్తుంది. అఫ్ కోర్స్ ఆ కరెక్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అనేటువంటి దాన్నే తీసుకుంటారు. ఓకేనా, ఆప్షన్ ఏ. ఎందుకంటే ఇక్కడ ఈ రిపల్షన్ అనేటువంటిది ఉంది. మరి పాస్పరస్ మీద లోన్ పేర్స్ అనేటువంటిది ఉన్నాయా, లేదు కాబట్టి ఏమవుతుంది బాండ్ యాంగిల్ అనేది సో మోస్ట్లీ ఈ రేంజ్కి దగ్గరగా ఉంటుంది. ఓకే, సో ఇక పైనుంచి కిందకు వచ్చేసరికి బాండ్ లోన్ పేర్స్ అనేటువంటిది ఎలిమెంట్స్ మీద లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఇంతే బాండ్ యాంగిల్ని అవి ఎగ్జిబిట్ అనేటువంటిది చేస్తాయి అన్నమాట. సో ఆ పైన ఉన్న దానికి మాత్రమే బాండ్ యాంగిల్ అనేటువంటిది రెడ్యూస్ అవుతుంది, మిగిలినవి మాత్రం ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఓకే, సో పెద్ద వేరియేషన్ అనేటువంటిది ఉండదని చెప్పొచ్చు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటున్నాడు. ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది ఉంది కదా, సో దాని నుంచి మనకి 1 క్వశ్చన్ అనేటువంటిది అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ అనమాట. దీనిలో లాజిక్స్ కానీ ఏం అవసరం, నువ్వు జస్ట్ బై హార్ట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. సో గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది, సో గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏంటి, సపోజ్ మనం సన్ అనేటువంటి వాడిని తీసుకున్నాం, ఇక్కడ ఎర్త్ అనేటువంటిది చూడండి. సో ఈ ఎర్త్ అట్మాస్ఫియర్లో ఈ గ్యాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఇలా ఎక్కువగా ఉంటాయి. సన్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ దట్టు స్మాలర్ ఓకే, సో షార్టర్ వేవ్స్ అంటాం. షార్టర్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది వచ్చి మన ఈ భూమి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి స్పేస్లోకి వెళ్ళకుండా ఎవరు ఆపేస్తున్నారో, ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఆపేస్తాయి. అలా ఆపేసి ఎటువైపు పంపించేస్తాయి, ఇదిగోండి ఈ ప్లానెట్ వైపుకి పంపించేస్తాయి అనమాట. దీనివల్ల ఈ ప్లానెట్ అనేటువంటిది వేడెక్కుతూ ఉంటుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎవరి వల్ల ప్లానెట్ వేడెక్కుతుంది, ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన. ఎలాంటివి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటివి ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ అని, నెక్స్ట్ మీథేన్ అని, నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటివి, నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అని, హైడ్రోఫ్లోరో కార్బన్స్ అని, HCFC అనేటువంటిది హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోబ్రోమో ఫ్లోరో కార్బన్స్ అని, సో నెక్స్ట్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్స్ అని, హైడ్రోఫ్లోరో ఓలిఫిన్స్ అని, ఇలా హైడ్రోఫ్లోరో కాదు, సో పెర్ఫ్లోరో ఓలిఫిన్స్ అంటారు. పెర్ఫ్లోరో ఓలిఫిన్స్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. నెక్స్ట్ మాయిశ్చర్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. మాయిశ్చర్ కానీ నెక్స్ట్ ఓజోన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇవి కూడా రెస్పాన్సిబులే. అయితే ఇక్కడ ఏది కాదు అంటున్నాడు, సో దానికి ఆన్సర్ ఏం చెప్పాలి, ఆప్షన్ డి నైట్రోజన్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయాలి అనమాట, నైట్రోజన్. నెక్స్ట్ ద కెటలిస్ట్ యూజ్డ్ ఇన్ కాంటాక్ట్ ప్రాసెస్ అన్నాడు. ఈ కాంటాక్ట్ ప్రాసెస్ లెడ్ ఛాంబర్ ప్రాసెస్ అనేటువంటిది 2 ఉంటాయి. సో లెడ్ ఛాంబర్ ప్రాసెస్ అని నెక్స్ట్ కాంటాక్ట్ ప్రాసెస్ అని ఉంటాయి. ఈ రెండిట్లో కూడా ఏం చేస్తారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేస్తారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ని తయారు చేయడానికి ముందు సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటి దాన్ని తయారు చేయాలి కదా. సో సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకుని ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్లో సల్ఫర్ ట్రయాక్సైడ్గా చేస్తారు. ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్కి వాటర్ లాంటి డెరివేటివ్స్ని యాడ్ చేసినప్పుడు నీకు దీని నుంచి ఏమొస్తుందంటే ఓలియం అనేటువంటిది ఫామ్ అవుతుంది, H2S2O7 అనేది. సో ఈ H2S2O7 ఈ ఓలియం నుంచి మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని జనరల్గా ప్రిపేర్ అనేటువంటిది చేస్తాం. అయితే ఇలా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ కెటలిస్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారనమాట. ఎలాంటి కెటలిస్ట్ని వాడతారంటే వెనిడియం పెంటాక్సైడ్ అనేటువంటి కెటలిస్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు, వెనిడియం పెంటాక్సైడ్. సో ఎంత టెంపరేచర్ని వాడతారు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి లెడ్ ఛాంబర్ ప్రాసెస్లో ఉపయోగించేటువంటి కెటలిస్ట్ అనేటువంటిది ఏంటి అది కూడా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా, రైట్. సో ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అనేటువంటిది ఇచ్చారు. యాక్చువల్గా చూడండి హైడ్రోజన్ హ్యాలైడ్స్ హెచ్ఎఫ్ ఇలాంటి వాటిని హెచ్ఎఫ్ అని HCl అని ఇచ్చారు కదా. హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేటువంటిది తీసుకుందాం. ఇక్కడ ఒక బాండ్ అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ కూడా ఒక బాండ్ ఉంటుంది. అయితే ఫ్లోరిన్ హై ఎలక్ట్రోనేటివ్ ఎలిమెంట్ కదా, సో ఫ్లోరిన్ అనేది హై ఎలక్ట్రోనేటివ్ ఎలిమెంట్. హైడ్రోజన్ ఏం చేస్తుంది, పార్షియల్గా హై ఎలక్ట్రోనేటివ్ ఎలిమెంట్ అయిన ఫ్లోరిన్తో కానీ నెక్స్ట్ ఆక్సిజన్తో కానీ నైట్రోజన్తో పార్షియల్గా ఒక బాండ్ని ఫామ్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే హైడ్రోజన్ బాండ్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకేనా, సో ఇక్కడ
ఈ ఫ్లోరిన్కి హైడ్రోజన్కి మధ్యలో ఒక పార్షియల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఈ సరౌండింగ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇలా ఉండటం వలన సో దీన్ని అంటే ఇక్కడి నుంచి హెచ్ అనేటువంటిది నీకు తొందరగా కూడా రాదు. అందుకనే హెచ్ఎఫ్ అనేటువంటిది వీక్ యాసిడ్ అనేటువంటిదిగా చెప్తారు జనరల్గా. ఎందుకని వీక్ యాసిడ్ అంటాం? హెచ్ని డొనేట్ చేస్తేనే కదా యాసిడ్ అని చెప్పాలి. హెచ్ఎఫ్ నుంచి నీకు హెచ్ అనేది హైడ్రోజన్ అనేది హెచ్ ప్లస్ అనేటువంటి అయాన్ రాదు కాబట్టి అది స్ట్రాంగ్ యాసిడ్గా కన్సిడర్ చేయం. నెక్స్ట్ స్టెబిలిటీ అనేటువంటిది ఎందుకని దీనికి ఎక్కువగా ఉంది? సో ఇక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్ అనేది సరౌండింగ్ మాలిక్యూల్స్తో హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేసి చాలా స్టేబుల్గా ఉంది. అంటే తక్కువ టెంపరేచర్ దగ్గర మీరు హీట్ చేస్తే ఇది డిసోసియేట్ అనేటువంటిది కాదు అనమాట. అందుకనే సో మోస్ట్లీ థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది ఎక్కువ ఉందని చెప్తాం. హైడ్రోజన్ ఫ్లోరైడ్ కానీ హైడ్రోజన్ బ్రోమైడ్ సో ఆర్డర్ అనేటువంటిది ఇలా తీసుకుంటారు. అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకుని మనం ఈ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని కంక్లూడ్ చేయాలి. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ అనేటువంటిది ప్రిపేర్ అవుతున్నారో, ఏపీ సెట్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి అటువంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ రికార్డెడ్ కోర్సెస్ అనేది ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. సో షార్ట్ టర్మ్కి కావచ్చు, లాంగ్ టర్మ్కి కావచ్చు, మీరు ఈ ప్రీ రికార్డెడ్ కోర్సెస్ని ఉపయోగించుకోవచ్చు. సో లాంచింగ్ ఆఫర్ కింద కేవలం 500 రూపీస్కే 499 రూపీస్కే 3 months డ్యూరేషన్తో ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్ని దృష్టిలో పెట్టుకుని అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ అనేటువంటిది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కంప్లీట్ సబ్జెక్ట్స్ అనేటువంటిది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక ప్రీ రికార్డెడ్ కోర్స్ అనమాట. ప్రీ రికార్డెడ్ కోర్స్. ఓకే రైట్. సో ఎక్కడి నుంచైనా దీన్ని లాంచ్ చేసుకునే అంటే ఎక్కడి నుంచైనా దీన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా, యాక్సెస్ చేసుకునే విధంగా ఈ కోర్స్ని డిజైన్ చేశాం. సో ఇక్కడ మీరు 6 monthsకి కనుక తీసుకోవాలంటే 799 రూపీస్కి ఈ కోర్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి ఫస్ట్, సెకండ్ ఇయర్ సంబంధించి. ఓకే ఈఏపీ సెట్ ఆంధ్ర నుంచి రాసేవాళ్ళు కావచ్చు, తెలంగాణ నుంచి రాసేవాళ్ళు కావచ్చు, ఈ అవకాశం అన్ని వినియోగించుకోండి. సో మీరు మంచి స్కోర్ అనేటువంటిది అటైన్ చేసే విధంగా ఈ కోర్స్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.